ఎడారిలో సెలయేర్లు నవంబర్ 25వ తేదీ. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 103వ కీర్తన 2వ చరణం. కోతకాలం ముగిసింది. సంతోషంతో నిండిన హృదయపు గీతం, కృతజ్ఞతా గీతం గాలిలో వినిపిస్తుంది. సంవత్సరంలోని ప్రతి దినం కృపా కనికరాలు మనల్ని వెంబడించాయి. మనం ఆయననిచ్చిన ప్రయోజనాలతోనూ ఆయన చూపిన ప్రేమ కనికరాలతో నింపబడ్డాం. ఆయన మన పట్ల శ్రద్ధ వహించాడు. సముద్ర కెరటాల కంటే మించిన ఆయన కృపల క్రింద మన శోధనలు, శ్రమలు పాతిపెట్టబడ్డాయి. మనల్ని క్రిందకు లాగేశాయని మనం అనుకున్న తుఫానుల్లో మనల్ని చూసినందుకు మనం దేవునిని స్తుతిస్తున్నాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పచ్చికలోని గొర్రెలం మరియు ఆయన చేతిలోనున్న ప్రజలం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 67వ కీర్తన 5 నుండి 7 వచనాలు. కృతజ్ఞతార్పణ దినం అనేది గతాన్ని గురించి ఆలోచించుటకు ప్రతిష్ఠిత దినం. ఆధ్యాత్మిక అన్వేషణ కొరకైన దినం. కుటుంబాలు తిరిగి కలిసే, పాత స్నేహితులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ సహవాసం కలిగి నిరుపేదలకు మన సమృద్ధిని పంచుకునే సమయం. గడిచిన సంవత్సరమంతా మీ ఆత్మీయ ఆకాశపు సూర్యకాంతిని భూసంబంధమైన మేఘాలు తుడిచివేసిన ఈరోజు మేఘాల్లో ఒక చీలిక ఉండవచ్చు. దాని ద్వారా ఎక్కడైతే పరిశుద్ధుల నిత్య పాలన ఉందో ఆ పరిశుద్ధమైన సంతోషం ఉన్న దేశంలోనికి చూడగలం. ఈ కథ సర్ మైకేల్ కోస్టా గురించి చెప్పబడింది. ఒకరోజు రాత్రి అతను చాలామంది సంగీత విద్వాంసులతోనూ 100 మంది గాయకులతోనూ సంగీత సాధన చేస్తున్నాడు. అద్భుతమైన ఆ సంగీత బృందం వాయిద్యాల ఉరుములతో, బూరలతో, తాళాలతో శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తున్నారు. సంగీత బృందంలో ఎక్కడో వెనకాల సన్నాయిని వాయిస్తున్న వ్యక్తి తనలో తాను, ఇంత బిగ్గరగా వస్తున్న సంగీత కచేరీలో నేను ఏం చేస్తే ఏమవుతుంది అని అనుకున్నాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ గొప్ప నాయకుడు ఆపాడు. ఎవరో తన వంతు పనిచేయడం మానేశాడు. మధురమైన సన్నాయి స్వరం లోపించింది. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కృతజ్ఞతార్పణ దినం విజయంతో నిండిన జీవితానికి నాంది కావాలి మరియు స్తుతించే జీవితంగా ఉండనివ్వండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.